హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025లో వచ్చిన అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది పార్ట్ వన్ వీడియో. అదే రేషియో అండ్ ప్రపోర్షన్లో భాగంగా అయితే మనం ఈ సిరీస్లో ఏ విధంగా డిస్కస్ చేస్తున్నామంటే మోడల్ వైజ్ ఫ్రెండ్స్. ఓకేనా, మోడల్ వైజ్ ఎన్ని మోడల్స్ వస్తే అన్ని మోడల్స్ అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. డిస్కస్తో పాటు మీకు హోంవర్క్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు యాడ్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే దీంతో పాటు మనం రైల్వే ఎన్టీపీసీలో వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్ కూడా మనం టాపిక్ వైజ్ అవి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా టాపిక్ వైజే, రీజనింగ్ క్వశ్చన్స్ కూడా మనం టాపిక్ వైజ్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోస్ రీజనింగ్లో దాదాపు ఒక 7 నుంచి 8 టాపిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఎన్టీపీసీ అర్థమెటిక్ కదా, ఈ ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం మొదలు పెడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇలాంటి క్వశ్చన్ అయితే ఒక దాదాపుగా రేషియో అండ్ ప్రపోర్షన్లో వేరే షిఫ్ట్లో ఒక 5 నుంచి 10 క్వశ్చన్లు అయితే అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ది యావరేజ్ ప్రైజెస్ ఆఫ్ 3 ఐటమ్స్. ఓకేనా, యావరేజ్ అని చెప్పిండు. ఓకేనా, యావరేజ్ అంటే ఇప్పుడు 3 వ్యక్తులు ఉన్నారనుకోండి, వాటి యొక్క యావరేజ్ ఎంత అవుతుంది? 3 పర్సన్స్ ఆఫ్ యావరేజ్ 3 అని చెప్పిండు. అంటే దీని యొక్క యాక్చువల్గా యావరేజ్ ఎంత? 9. ఓకేనా, ఈ విధంగా అన్నమాట. యావరేజ్ ఏమన్నాడు? ది యావరేజ్ ఆఫ్ 3 ఐటమ్స్ ఫర్నిచర్ ఈజ్ 15,255. అంటే 3 ఐటమ్స్ ఉన్నాయి, వాటి యొక్క సరాసరి. ఓకేనా, సగటు అంటారు కదా, సగటు లేకుండా సరాసరి ఏదైనా అనుకోండి. ఓకేనా, దానికి ఎంత అంటే 15,255. అంటే ఇది యావరేజ్ కాడ. యాక్చువల్గా ఉన్న వాల్యూ ఎంత వస్తుంది? ఇంటూ 3 మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ అనేది వాళ్ళది అసలైన వాల్యూ అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఏమన్నాడు? దేర్ ప్రైజెస్ ఇన్ ద రేషియో. ఓకేనా, వాటి యొక్క ప్రైజెస్ ఇన్ ద రేషియో ఏమన్నాడు? 3:5:7 ఉందని అన్నాడు. 3x:5x:7x ఈ 3 రేషియోలో ఉన్నాయని చెప్పిండు. ది ప్రైజ్ ఆఫ్ ది చీపెస్ట్ ఐటమ్. అంటే ఈ విధంగా రేషియో ఉంటే ఈ రేషియోలలో 3 రేషియోలు ఉన్నాయి, దీంట్లో చీపెస్ట్ ప్రైజ్ అనేది ఏమని అడిగిండు? యావరేజ్ అన్నాడు కాబట్టి ఇక్కడ 3తో మల్టిప్లై చేయడం అనేది జరిగింది. 3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. అయితే ఇక్కడ చూడండి, 3 + 5 ఎంత? 3x. 3x + 5x + 7x ఎంత వస్తుంది? ఇక్కడ 15x. ఓకేనా, 15x యొక్క వాల్యూ ఎంత? 15x యొక్క వాల్యూ చూడండి, 15,255. ఓకేనా, 15x అంటే ఇంటూ 3. ఇక్కడ 3 అంటే ఇప్పుడు అసలైన వాల్యూ అనేది వస్తుంది. 15x యొక్క అసలైన వాల్యూ. యావరేజ్ వాల్యూ అంటే ఇది, అసలైన వాల్యూ అంటే 15,255 ఇంటూ 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 3. అయితే ఇప్పుడు దీన్ని కొట్టేయండి. 15 ఇంటూ 15 1 15. ఇక్కడ ఒకటి పోతుంది కాబట్టి ఇక్కడ 0. 15 1 15. ఇప్పుడు ఎంత పోతుంది ఇక్కడ? ఓకే, 15 అంటే ఎంత ఉంది? 100 కదా. 15 6 90. 15 7 104. 15 కూడా 105 కదా. ఇంటూ 3. ఇది చూడండి, ఇక్కడ 3 ఇంటూ 7 ఎంత వస్తుంది? 3 ఇంటూ 7 21. అండ్ 3 ఇంటూ 1 3. 3 + 2 ఎంత? 5. ఓకేనా, 5 కదా. 0 3కి 3 0 3. ఇప్పుడు మనకేమన్నాడు? ఇక్కడ 1x వాల్యూ ఎంత వస్తుంది మనకు? 1x వాల్యూ 3051. 1x వాల్యూ ఇస్ 3051. మనకు అడిగింది ఏంది? చీపెస్ట్ వాల్యూ అన్నాడు. ఇక్కడ చీపెస్ట్ ఏముంది? ఇక్కడ 3x కదా. ఇంటూ 3 3 ఇంటూ ఎంత వస్తుంది ఇక్కడ? చూడండి, 3 1 3. ఇప్పుడు లేకుంటే మీరు జస్ట్ ఒక క్వశ్చన్ని చూసుకొని ఫస్ట్ ఆన్సర్ అనేది పెట్టచ్చు. అంటే మనం లాస్ట్ డిజిట్ ఉంది కదా ఇక్కడ 1, ఇక్కడ 1తో చూసుకుంటే ఇక్కడ మనం 3 1 3 వస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా 3 అనేది లేదు. ఫస్ట్ ఆప్షన్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి, ఇక్కడ 3 అనేది లేదు కదా. మీరు మొత్తం వచ్చేసినా కానీ అంతే వస్తుంది. ఇక్కడ 3 ఇంటూ 3 3 5 15. 0 ఉంది కదా, ఒక 1 అంతే. 3 ఇంటూ 3 is 9. 9,153. అంటే మనం లాస్ట్ డిజిట్ చూసి కూడా మనం ఈజీగా అనేది ఆన్సర్ అనేది పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 ఐటమ్స్ అనేది 15,135 ఉంది. అక్కడ 15,000 ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ ఉంది కదా, 15,255 ఇచ్చిండు. ఓకేనా, ఇలాంటివి మనం ఒక మోడల్ పైన ఒక 4 నుంచి 5 క్వశ్చన్లు డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు బేసిక్ కూడా ఇది ఇక్కడ సరిపోతుంది అన్నమాట. ఓకేనా, అంటే అన్ని మోడల్స్ అనేది కవర్ కావు.
అంటే ఇప్పుడు ఎగ్జామ్లో వచ్చిన మోడల్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ ఏ క్వశ్చన్స్ వచ్చినాయండి. ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 ఐటమ్స్ అన్నాడు. ఇది ఇక్కడ కూడా యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 ఐటమ్స్ అని చెప్పిండు. 15,155. వాళ్ళ ఏముంది అక్కడ రేషియో చూడండి. ఇక్కడ 3x 5x ఈజ్ ఈక్వల్ టు 7x. అంటే ఒకటే ప్యాటర్న్ పైన ఇలాంటి క్వశ్చన్స్ వేరే షిఫ్ట్లు కూడా అడగడం జరిగింది. అంటే జస్ట్ మనకు ఏం చేసిన నెంబర్ అనేది చేంజ్ చేయడం జరిగింది. 3 + 5 ఎంత 8x. 8x + 7x ఎంత 15x. 15x యొక్క యావరేజ్ వాల్యూ కాదు ఇది, ఓకేనా. యావరేజ్ వాల్యూ అనేది కాదు అన్నమాట. అదే ఇక్కడ 15,135 × 3 అంటే ఇప్పుడు అసలైన వాల్యూ 15xది వచ్చిందన్నమాట, ఓకేనా. దీన్ని మీరు ఒకవేళ ఇప్పుడు ఈ యావరేజ్ ఉంది కదా, ఈ యావరేజ్ని మీరు 15x ఉంది కదా, ఈ 15x/3 అంటే ఈ 5x. ఈ 5x వాల్యూ అనేది ఇది 15,135, ఓకేనా. 5x వాల్యూ అనేది 15,135. ఇట్లా చేసినా కానీ మీకు ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా చేసినా కానీ మీకు ఆన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇవి మనకు ఇచ్చిన దానికి కూడా మీరు యావరేజ్ చేసి 5x = ఇది రాసుకోవచ్చు మీరు, ఓకేనా. ఈ విధంగా చేసినా కానీ మీకు ఆన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి చేసుకుందాం. ఇంకొకటి ఇప్పుడు చెప్పినా కదా, అది కూడా మనం చూద్దాం, ఓకేనా. చూడండి ఇక్కడ 15x ఉంది కదా, 15 టేబుల్లో పోతుంది చూడండి. 15 0 ఒకటే టైం మొత్తం పోతుంది ఇక్కడ 15 0 అంటే ఇంకొక 0ని రాసుకోవాలి మనం. ఎంత 9 టేబుల్స్లా పోతుంది. 15 9 = 135. 135 పోయింది. ఇక్కడ మల్టిప్లై 3 అంటే ఏమొస్తుంది ఇక్కడ 27, ఓకేనా. డైరెక్ట్ 27 రాసేసిన. ఇక్కడ 0, ఓకేనా. 9 0, ఓకేనా. తర్వాత వెళ్ళి 3. ఇప్పుడు మనకు ఏమన్నాడు ఇక్కడ చీపెస్ట్ ప్రైస్. ఇక్కడ కూడా మనకు చీపెస్ట్ ప్రైస్ ఏందని అడిగిండు. అంటే మనకు చీపెస్ట్ ప్రైస్ ఏముంది ఇక్కడ 3x అనేది ఉంది. ఈ 3x × 3 అంటే 21. ఇక్కడ 1 ఎప్పుడైనా ఉందో ఇక్కడ లాస్ట్ డిజిట్ చూడండి, సిలా లాస్ట్ డిజిట్ ఉంది. ఇదే ఆన్సర్ అని మనం అనుకోవచ్చు. 3 × ఒకవేళ రెండు ఆప్షన్లో లాస్ట్ డిజిట్ 1 ఉందనుకోండి, అప్పుడు మనము అంటే అప్పుడు కన్ఫర్మ్గా చేయాల్సిందే. 3 × 21 = 21. 1 ఇచ్చేతన. 3 × 6 3 × 2 అంటే 6. 6 + 2 8. 3 × 0 0. 3 × 3 9. 9081. 9081. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా మీకు యావరేజ్ అని. యావరేజ్ అంటే అది ఏ విధంగా చేయాలో చూడండి. సేమ్ చూడండి ఫ్రెండ్స్, ఓకే. చూడండి అంటే మనం ఏం చెప్పినాం 3x, ఓకే. 3x = 5x = 7x, ఓకేనా. మనకు యావరేజ్ అని ఇచ్చిండు. ఈ 3 యొక్క యావరేజ్ అని చెప్పిండు. కానీ మనకి ఐటమ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఐటమ్ యొక్క యావరేజ్ అని ఇవ్వలేడు. ఈ రేషియోస్ యావరేజ్ అని ఇవ్వలేడు. అయితే మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కుడితే ఎంత వస్తుంది 15x వస్తుంది. 15x/3 3 5 15 అంటే 5x. యాక్చువల్గా ఉన్న 5x వాల్యూ ఎంత ఇక్కడ చూడండి 15,135. 15,135 ఇక్కడ 5తో చేయండి. 5 3 ఎంత 5 3 15 కదా, ఓకే. ఇక్కడ 0. 5 2 10. 5 7 35. 30 27 అనేది వచ్చింది. 30 27 అనేది మనకు వచ్చింది. అదే మనకు చీపెస్ట్ వాల్యూ అన్నాడు. చీపెస్ట్ వాల్యూ ఉన్నది 3x వాల్యూ ఇక్కడ చూడండి. 3 × 21 1 2. 3 × 2 6. 6 + 2 8. 8 is 0 is 0. 3 × 9 9. అంటే సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఫ్రెండ్స్, ఓకేనా. మనం ఈజీగా చేసుకోవాలంటే ఈ మెథడ్ని డైరెక్ట్ మనం చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీరు 3 క్వశ్చన్లు చెప్తాను, 4 క్వశ్చన్ మీరు ఆన్సర్ అనేది చేయండి, ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ ద సేమ్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇక సేమ్ ఉన్నాయి కదా 3x 5x 7x అంటే సేమ్ టు సేమ్ ఇచ్చిండు. 15x అంటే ఏమవుతుంది 3 అంటే 5x వస్తుంది. ఇక్కడ 5x = 15015, ఓకేనా. అంటే మనకు ఏమొస్తుంది 15 5 3 15 0 0 3 303 అంటే మనకు చీపెస్ట్ అన్నాడు కదా. చీపెస్ట్ ఇక్కడ చీపెస్ట్ చీపెస్ట్ అన్నాడు. ఇక్కడ కాస్ట్లీట్ అన్నాడు. అంటే అందరికంటే కాస్ట్లీగా ఉన్నది ఏమన్నాడు. ఇప్పుడు కాస్ట్లీగా ఉన్న రేషియో ఇది ఇక్కడ 7x 7, ఓకేనా. 21 1 ఇక్కడ ఆప్షన్ చూడండి. 1 లాస్ట్లో డిజిట్లో ఎక్కడైనా 1 ఉందా, సి ఇస్ ద రైట్ ఆన్సర్. 21, ఓకే. 21 0 21 21 0 7 3 21 21,021 rupees. 21,021 rupees. C is the right answer, friends. Okay.
ఇక్కడ 2 క్వశ్చన్లు కూడా మనకు చీపెస్ట్ అని అడగడం జరిగింది. తర్వాత వెళ్ళి అడిగిన కాస్ట్లెస్ అంటే ఎక్కువ ధరది ఉన్నది ఏదని మనకు అడగడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది మీరు కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూసుకుంటే మనం. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకు రైల్వే అర్థమెటిక్, ఓకేనా, రైల్వేలో వచ్చిన అన్ని క్వశ్చన్లు కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ టాపిక్ వైజ్ ఫ్రెండ్స్. ఓకే, టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు దేనికి ఉపయోగపడుతుందంటే గ్రూప్ డి, ఏఎల్పి, టెక్నీషియన్ అండ్ అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్టీపీసీ నోటిఫికేషన్కి, అదేవిధంగా ఇంకా ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఆర్పీఎఫ్ ఎస్ఐ కానీ వాటి అన్నిటికీ కూడా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఎప్పటి నుంచి అంటే 2016 నుంచి, ఓకే 2016 నుంచి ఇవి 2022 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా, ఇప్పుడు లేటెస్ట్గా అయితే దీంట్లో లేదు. ఇది చూడండి, లేటెస్ట్గా ఉన్నా కానీ అవి దాంట్లో మనకు ఆన్సర్ అనేది లేవు. ఓకే, క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ ఉన్నాయి, వాటితో పాటు మీకు క్వశ్చన్స్ కూడా కావాలనుకుంటే అవి కూడా పంపిస్తాను. ఓకేనా, దానికైతే ప్రత్యేకంగా ఆన్సర్ అనేది లేదు. ఈచ్ వన్ తీసుకుంటే మీకు 49, అదేవిధంగా 3 ఆఫ్ కాంబో తీసుకుంటే మీకు 119కి, అదేవిధంగా 4 ఆఫ్ కాంబో తీసుకుంటే 159కి వాడడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే ఫ్రెండ్స్ మీరు ఈ నంబర్కి మనకు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ వాట్సాప్కి స్క్రీన్ షాట్ మీకు పంపిస్తే వితిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ అనేది పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా మీకు ముఖ్యంగా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు దాదాపుగా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తూ పోతే దాదాపుగా మీకు ఒక 40 అంటే ఇప్పుడు అర్థమెటిక్ ఉంది ఫ్రెండ్స్. అర్థమెటిక్లో 30 క్వశ్చన్లు అనుకోండి. ఈ 30 క్వశ్చన్లో అట్లీస్ట్గా మీకు ఒక 40% క్వశ్చన్స్ అనేది ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. నేను అట్లీస్ట్గా అంటున్నా ఒక 10 నుంచి 15 క్వశ్చన్లు అంటే సేమ్ టు సేమ్ కదా ఆ మోడల్స్ అనేది రావడం జరిగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చెప్పే క్వశ్చన్ కూడా ఈ లాస్ట్ ఇయర్లో రావడం అనేది జరిగింది ఆల్రెడీ. మొన్న కూడా అప్పుడు ఇంకోసారి మనం అప్పుడు ఎన్టీపీసీ స్టార్ట్ కాకన్నా ముందు ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఓకేనా, అక్కడ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడం వలన మొత్తం కూడా ఆపేయడం అనేది జరిగింది ఒక 2 months. తర్వాత వెళ్ళి మళ్ళీ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా లాస్ట్ ఎగ్జామ్లో కూడా ఇది రావడం జరిగింది 2022లో కూడా. ఇప్పుడు కూడా 2025లో కూడా ఈ క్వశ్చన్ అనేది రావడం అనేది జరిగింది. కాబట్టి చూడండి మీరు. ఓకేనా, చూడండి ఇక్కడ 1742 ఈ రేషియోలో కింద ఇచ్చిన రేషియోలో ఏది గ్రేటెస్ట్ అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి 17/42 రాసుకోండి, ఇట్లా ఫ్రాక్షన్లో రాసుకోండి, ఏం తప్పు లేదులే. 36, 21, 45, అదేవిధంగా 25, 50 పైన అన్నీ కూడా 0, 0 పెట్టుకోండి. 0, 0, 0 చూడండి. ఇప్పుడు వీటి మధ్య అనేది డిఫరెంట్ ఒకసారి తీసుకోండి మీరు. డిఫరెంట్ ఏమొస్తుంది 1742 అంటే దాదాపుగా మనకు ఒక 25 అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ 20 + 36 అంటే ఇక్కడ 16 రావడం అనేది జరుగుతుంది. 21, 45 అంటే ఒక 24 రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ 25, 50 ఉంది కదా, 25, 50 ఇక్కడ 25 రావడం అనేది జరుగుతుంది మనకు 25. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ అనేది ఒక పెన్ అనేది రావట్లేదు, అందుకని అక్కడ కొద్దిగా పెద్దగా వస్తుంది. ఓకే, చూడండి. ఇప్పుడు నేను ఈజీగా చెప్పాలంటే ఏదైతే డిఫరెన్స్ చిన్నగా ఉంటుందో అదే గ్రేటెస్ట్ వాల్యూ అని చెప్పొచ్చు మనం. అదే గ్రేటెస్ట్ వాల్యూ అనేది చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ విధంగా చూసుకున్నాం కానీ చూడండి 14 ఇవి ఎంత టైం పోతుంది, 4 పాయింట్ సంథింగ్లో పోతుంది. ఓకేనా, 40 ఇంటూ ఎంత 4 times అంటే ఎంత అవుతుంది, 160 అనేది రావడం లేదు. ఇక్కడ సంథింగ్ మనకు ఒక 100 మిగులుతుంది అనుకోండి. ఇక్కడ ఒక 10 పాయింట్ అంటే 4 పాయింట్స్ పోతుంది. ఇక్కడ చూడండి 3 అంటే ఒక 6 times చూడండి, 3 × 6 అంటే 180 ప్లస్ ఇది ఎంత 180 + 6 36. ఓకేనా, 5 పాయింట్ సంథింగ్లో పోతుంది ఫ్రెండ్స్. ఇది 5 మూల 15 + 180 అంటే 5 పాయింట్ సంథింగ్లో ఇది పోతుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇది 4 పాయింట్ సంథింగ్లో పోతుంది. ఇది 4 × 4 16 ప్లస్ ఇది 80, 4 + 20 16 + 20 ఎంత వస్తుంది, 45 × 4 టైం చేసుకోండి. ఇక్కడ 45 × 4 180 అంటే 4 పాయింట్ సంథింగ్లో, ఇది కూడా 4 పాయింట్ సంథింగ్లో పోతుంది మనకి. ఇప్పుడు ఇది ఎంత పోతుంది, డైరెక్ట్గా 50లో పోతుంది ఫ్రెండ్స్. ఇది 5 times పోతుంది, కానీ మనకి ఇది 5+ పోతుంది. అంటే మనం గ్రేటెస్ట్ వాల్యూ ఇది కూడా చెప్పొచ్చు. అరే ఈ విధంగా చేసినా కానీ అవుతుంది, ఈ విధంగా చేసినా కానీ అవుతుంది అన్నమాట. అయితే ఇది కొద్దిగా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఈజీగా అనేది అయిపోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఈ విధంగా చేస్తే కొద్దిగా బెటర్ ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా స్పీడ్గా అనేది అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ కూడా డిఫరెంట్ చూడండి. ఫస్ట్ 1351 ఎంత వస్తుంది, 3351 అంటే దాదాపుగా మనకు ఎంత 18. తర్వాత 37 64 64 - 37 అంటే ఎంత 27 కదా, 30 + 20 50 50 + 7 57 57 + 7 64. ఓకేనా, ఇది చూడండి 86 - 32 ఎంత వస్తుంది 54. ఇది చూడండి 26
59, 26, 59 ఎంత వస్తుంది ఇక్కడ? 26, 59 అంటే దాదాపుగా 33. ఇప్పుడు దీంట్లో చిన్నది ఏది ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ 18 ఉంది. ఇదే మన ఆన్సర్ అని చెప్పొచ్చు మనం. ఓకేనా? ఇంకోసారి చూడండి, ఇక్కడ 33/51. ఈ విధంగా చేసినా మీకు ఈజీగా అనేది అయిపోతుంది. ఈ విధంగా చేసినా కానీ మీకు ఈజీగా అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ మట్టికి ఇప్పుడు నేను చెప్తున్నది ఇది చేయడానికి ప్రయత్నించండి మీరు. 26/59. ఓకే, ఇక్కడ 0 పెట్టుకోండి, అన్నీ కూడా 0 పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి 51 ఇది దాదాపుగా 6 టైమ్స్ చూడండి. 6.6 వస్తుంది. ఓకేనా? 5 6 30. 30 అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 30 5 6 30. ఓకేనా? 30 అంటే 306. 306 అంటే ఇంకా 24 మిగులుతుంది. 6 పాయింట్ సంథింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 6 చూడండి 6 5 30, 6 6 36, 6 6 36, 36 అంటే 360. 360 ప్లస్ ఇక్కడ 24 అనేది 384 వస్తుంది. కానీ ఇక్కడ లేదు మనకంటే 6 5 30 వస్తుంది. ఓకేనా? ఇది 5 పాయింట్లో పోతుంది. ఓకేనా? 6 5 30, 5 4 20, 300 ప్లస్ 320, 320 5 పాయింట్ సంథింగ్లో పోతుంది. ఇది చూడండి, ఇది దాదాపుగా చూడండి 3 పాయింట్ సంథింగ్లో పోతుంది. ఇది 3 పాయింట్ సంథింగ్లో పోతుంది. తర్వాత ఇక్కడ చూడండి 60 వేసుకోండి, ఇది 4లో పోతుంది. ఆల్మోస్ట్గా చూసుకుంటే ఒక 4లో అటు ఇటు కాకుండా 4లో అంటే 3 పాయింట్స్ అట్లా కూడా పోవచ్చు. ఇది అంటే 24 ఉంది కదా, సారీ 26 కదా ఇది. ఓకే, 26 అంటే మనం ఇక్కడ 60 వేసుకున్నా కానీ 4 పాయింట్ సంథింగ్లో పోతుంది. అంటే ఇప్పుడు గ్రేటెస్ట్ వాల్యూ ఉంది ఇదే కదా గ్రేటెస్ట్ వాల్యూ. ఇక్కడ కూడా ఇది సేమ్ డిఫరెంట్ చూసుకొని మనం చెప్పినాం. ఓకేనా? ఇదైనా చేయండి మీరు, ఇదైనా చేయండి. అంటే ఇది చేస్తే అంటే కొద్దిగా మీకు కాంప్లికేటెడ్ ఉన్నా కానీ ఈజీగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇది కూడా ఇది ఈజీ అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా? ఇది చూసి చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 9 12, 9 11, 9 11, 9 11 ఇది ఎంత? 2, ఇది 17, ఇది 0. చూడండి ఇక్కడ ఇది చూడండి ఎంత వస్తుంది ఇక్కడ మనకు 7. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ 11/9/11, 10/27, 11/11, 31/38, 10 0 0 0. ఇది 99 అంటే ఎంత వస్తుంది? 8 పాయింట్లో పోతుంది ఇది. ఓకేనా? 8 పాయింట్లో 8 పాయింట్ పోతుంది 8 పాయింట్లో. ఇది 27 చూడండి. 27 అంటే దాదాపుగా మనకు ఒక 3.9 అట్లా వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఇది దాదాపుగా మనకి ఎంత వస్తుంది? 3 అంటే ఒక 8 లేకుంటే 9లో పోతుంది ఫ్రెండ్స్. 4 వేసుకోండి, 4 32 అంటే 9 అట్లా పోతుంది అనుకోండి. అప్రాక్సిమేట్లీగా అంటున్నాయి ఇది. ఓకేనా? అప్రాక్సిమేట్లీగా 8 పాయింట్ లేదా 9లో పోతుంది. అంటే మనకు ఆన్సర్ అనేది ఇదే కదా గ్రేటెస్ట్ వాల్యూ అన్నాడు. గ్రేటెస్ట్ వాల్యూ అంటే ఏముంది? ఇదే కదా గ్రేటెస్ట్ వాల్యూ. కాబట్టి ఈ విధంగా అనేది చేయండి. మనకు చిన్న డిఫరెంట్ వస్తే అది గ్రేటెస్ట్ వాల్యూ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ నెక్స్ట్ మోడల్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మోడల్ చూడండి. ది రేషియో ఆఫ్ 3 numbers ఇస్ 10:15:13. ఓకేనా? 10 అంటే 3 నంబర్లు ఉన్నాయి. చూడండి ది రేషియో ఆఫ్ 3 numbers ఏమిచ్చిండు? 10 చూడండి 10:15:13. If 10% of the first number, okay, 10% of the first number, 10% of the first number ఏమిచ్చిండు? ఫస్ట్ నెంబర్ అంటే 10% యొక్క వాల్యూ ఫస్ట్ నెంబర్ ఎంత? 66. అయితే మనకు 100% ఎంత వస్తుంది ఇక్కడ? 100% చూడండి 100% 660. ఓకేనా? 10% అంటే ఇంటూ 10 చేయండి ఇక్కడ. ఇంటూ 10, ఇది కూడా ఇంటూ 10. ఇంటూ 10 చేస్తే 10 × 10 100%. 66 × 10 660. అంటే 660 ఏమొస్తుంది? 10%. అంటే 1 యొక్క రేషియో అంటే 1 పార్ట్ యొక్క ఎంత? 66. ఓకేనా? తర్వాత ఏమన్నాడు? వాట్ వుడ్ ద 50% ఆఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ ది థర్డ్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్. ఓకేనా? థర్డ్ నెంబర్ ఏముంది? థర్డ్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్. ఓకేనా? థర్డ్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్లో ఇంత డిఫరెన్స్ ఉంది చూడండి. డిఫరెంట్ అడిగింది. ఓకేనా? ఇక్కడ చూడండి డిఫరెన్స్ అంటే తేడా వాటి సెకండ్ అండ్ 2 ఎంత ఉంది? 2 పార్ట్స్ ఉంది. అదే 1 పార్ట్ ఎంత ఇచ్చిన మనకు? 66 అంటే 2 పార్ట్స్కి ఎంత? 132. ఈ 132 ఉంది కదా, ఈ 132లో నాకు అడిగింది 50%. దీంట్లో హాఫ్ ఎంత? 66 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? అర్థమైనట్టు ఉంది. ఇంకొక క్వశ్చన్ కూడా నీకు చెప్తాను ఈజీగా. చూడండి ఇగో నెక్స్ట్ క్వశ్చన్. ఇది లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ అండ్ షేర్.
ఓకేనా. మన రీజనింగ్ అనేది మార్నింగ్ వస్తుంది, అర్థమెటిక్ అనేది దాదాపుగా మనకు ఒక 8 o'clock, 8 నుంచి 7 o'clock, 7 నుంచి 8 మధ్యలో నాకు అర్థమెటిక్ అనేది వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి 3 numbers ఇచ్చిండు, 3 numbers. ఓకే, 3 numbers. మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. షేర్ చేస్తే కూడా మనకు మంచిగా ఉంటుంది, మనకు కూడా మోటివేషన్ వస్తుంది అన్నీ అయితే. ఓకేనా. చూడండి ది రేషియో ఆఫ్ 3 numbers, 5:16:21. అయితే ఈ 20% ఆఫ్ ది ఫస్ట్ నెంబర్, 20% ఆఫ్ ది ఫస్ట్ నెంబర్, ఇది ఫస్ట్ నెంబర్ కదా, ఇది సెకండ్ నెంబర్, ఇది థర్డ్ నెంబర్. 20% ఏమి ఇచ్చిండు ఫస్ట్ నెంబర్ది మనకు, 20% ఫస్ట్ నెంబర్ 26 ఇచ్చిండు. అంటే మనకు 100% రావాలి. అంటే 100% అంటే ఇంటూ 5 into 20 అంటే 100% కదా, 100%. ఇక్కడ కూడా 5, 5 6 30, 3 5 2 10, 13. అంటే మనకు ఫస్ట్ వాల్యూ ఎంత వస్తుంది, 130. ఫస్ట్ వాల్యూ అనేది 130, 100% 130. వాట్ వుడ్ బి 40% ఆఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ థర్డ్ అండ్ సెకండ్ నెంబర్. డిఫరెన్స్ ఆఫ్ థర్డ్ అండ్ సెకండ్ నెంబర్ ఎంత ఇచ్చిండు, థర్డ్ అండ్ సెకండ్ నెంబర్. ఓకేనా. థర్డ్ అండ్ సెకండ్ నెంబర్ ఎంత, 5 parts ఇచ్చిండు. మనకు 5 parts వచ్చింది ఇక్కడ, 5 parts 13 కదా. ఓకేనా. 5 parts ఎంత, 130. 1 part ఎంత వస్తుంది ఇక్కడ, 1 part 26. ఓకేనా. 130 కదా. ఇక్కడ 5 parts చూడండి, 5 parts అంటే ఎంత, 130. ఈ 130లో 40% ఎంత, 130లో 40%, 130 కదా. ఇప్పుడు 10% ఎంత, 13 అంటే 10% 13 అంటే మనకు 40% రావాలా, ఇంటూ 4 అంటే 40% ఎంత వస్తుంది ఇక్కడ, 52 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. 13×4=52. ఈ విధంగా అనేది మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకున్నా. ఓకే, మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.